కామారెడ్డి జిల్లాపై క్లౌడ్ బర్స్ట్ అయింది. రాత్రి నుంచి కుండపోతగా వాన పడుతోంది. జిల్లాలోని రాజంపేట, బిక్నూరు, కామారెడ్డి, పాల్వంచ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అత్యంత భీకరంగా వర్షాలు పడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అరగొండలో 14 గంటల్లోనే ఎవ్వరూ ఊహించలేనంతగా 56 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 136 మిల్లీమీటర్ల వర్షం కురవగా, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏకంగా 418 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండలో కేవలం 16 గంటల్లోనే 554 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం ఇలాగే కంటిన్యూ అయితే 2023లో నమోదైన రికార్డు బద్దలు కానుంది. 2023 జూలై 27న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, సిచ్యువేషన్ ఎలా ఉంది? కామారెడ్డి పట్టణంలోనూ 40 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బిక్నూరు, పాత రాజంపేట, లచ్చంపేట, పాల్వంచ, తిమ్మాపూర్, తాడ్వాయి, సదాశివనగర్ లోనూ దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఈ రోజు కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతుంది. ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు మొత్తానికైతే కామారెడ్డి జిల్లా అంతా కకావికలమైందని చెప్పవచ్చు. ప్రధానంగా అనేక తాండాలు నీట మునిగాయి, అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ఇంకా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. అట్లా చెరువులు, కుంటలు, వంకలు, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా రాకపోకలు కూడా ఎక్కడికక్కడగా నిలిచిపోయాయి. ప్రధాన జాతీయ రహదారి ఏదైతే కాశీ టు కన్యాకుమారి వరకు ఉండే 44వ జాతీయ రహదారి కూడా ఏదైతే కామారెడ్డి నుంచి ఈ మెదక్ మధ్య ఏదైతే ఈ రామాయంపేట మధ్యలో ఉన్న నార్సింగ్ దగ్గర కూడా ఈ పూర్తిగా రహదారి దెబ్బతినింది. అదేవిధంగా ఈ మన కామారెడ్డి మెదక్ రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతినింది. ఇంకా ప్రధానంగా మనకు ఈ సంగమేశ్వర్ ఏదైతే భీమేశ్వర్ వాగు, తర్వాత ఈ సంగమేశ్వర్ వాగు, ఇవన్నీ వాగులు పొంగి పొర్లుతుండడంతో రోడ్ల మీదకి నీళ్లు వచ్చినాయి. అయితే అక్కడ ఉన్న వాహనాలు కూడా కారు గాని, తర్వాత అక్కడ సంగమేశ్వర్ లో దోమకొండ దగ్గర ఉన్న సంగమేశ్వర్ దగ్గర ఒక కారు కూడా కొట్టుకపోయింది. 2 ప్రాణాలు త్రుటిలో తప్పి బయటపడ్డాయి. అదేవిధంగా మనకు బొగ్గు గుడిసె దగ్గర, నిజాం సాగర్ లోని బొగ్గు గుడిసె దగ్గర ఏదైతే బీహార్ కు చెందిన కార్మికులు రోడ్డు వంతెన ఏదైతే బ్రిడ్జి నిర్మాణానికి అక్కడనే షెడ్లు వేసుకొని అక్కడనే పనులు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా ఆ వాగంతా పొంగి పొరలడంతో మొత్తగా వాళ్ళ షెడ్లు నిండిపోయినాయి. తర్వాత అక్కడ ఉన్న ఆ వాగంతా ఏదైతే వంతెన అంతా కొట్టుకుపోయి నీరంతా పెద్ద ఎత్తున రావడంతో దాదాపు 10 మంది వాళ్ళంతా అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ మీద వాళ్ళు ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఒక 5గురిని రక్షించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ పూర్తిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గాని, తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డికి సంబంధించిన మదన్ మోహన్ రావు గాని ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో వాళ్ళు ఉన్నారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి స్థానికంగా చేరుకొని వాళ్ళు ఎక్కడైతే ఈ పరిస్థితులు వరద తాకిడికి పరిస్థితులు
అతలాకుతలమైన ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అక్కడ అధికారులను సమాయత్తపరుస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా మనకు ప్రధానంగా ఈ తాలూకెల్లారెడ్డిలోని ఏదైతే తిమ్మాపూర్ ప్రాంతంలో కానీ తర్వాత కొన్ని తాండాలు చాలా చోట్ల తాండాలు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తాండాలు కూడా ఈ వాటర్ కు పూర్తి స్థాయిలో అవన్నీ నీట మునిగిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత వరద ఉధృతి తగ్గడంతో వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు వాళ్ళందరినీ తరలించిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనకు ఈ బిక్కనూరు తలమడ్ల రైల్వే ట్రాక్ ఏదైతే ప్రధాన రైల్వే ట్రాకు అది దానికి ఏదైతే కింద కంకర మొత్తం వాగులు వంకల ఉధృతికి వరద ఉధృతికి ఒక్కసారిగా కంకరంతా కొట్టుకపోయి కేవలం ఏదైతే ఫిష్ ప్లేట్స్ మీదనే పట్టాలు తేలియాడుతున్న దృశ్యాలు కూడా ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది. ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. అక్కడ ఆ ప్రాంతమంతా వరద అంతా ఇంకా పొంగి పొర్లుతున్నటువంటి కనీసం మరమ్మతులు చేసే పనులు కూడా చేపట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని చోట్లలో కూడా ఫిష్ ప్లేట్స్ ఎగిరిపోవడము, మరికొన్ని చోట్ల కంకర కొట్టుకపోవడము, ఇవన్నీ రైల్వే ట్రాక్ కి సంబంధించి ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ రైళ్లను మాత్రం ఈ రవాణా ప్రాంతాన్ని గుండా రద్దు చేశారు, రాకపోకలను రద్దు చేశారు. ఇంకా ప్రధానంగా మనకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ను పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా కాచిగూడ మీదకు రైళ్లు కూడా రద్దు చేయడం జరిగింది. దేవగిరి తర్వాత మిగతా ఏదైతే అకోలా దీనికి సంబంధించి ప్రాంతం గుండా వెళ్లే అనేక రైళ్లు జైపూర్ ఎక్స్ప్రెస్ కానీ తర్వాత వారాంతపు రైళ్లు కానీ ఇవన్నిటినీ కొద్ది రోజుల పాటు దారి మళ్లించడం జరిగింది. ప్రధానంగా వీటిని కరీంనగర్ వైపు పెద్దవల్పల్లి నుండి ఆ గుండా దాన్ని దారి మళ్లించి మంచిర్యాల మీదుగా అటు ఏదైతే ముంబైకి అదేవిధంగా అకోలకు తర్వాత మిగతా అటు జైపూర్ కు రైళ్ల రాకపోకలను దారి మళ్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనకు ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం అనేక లోతట్టు ప్రాంతాలు బతుకమ్మ కుంట కానీ తర్వాత జన్మభూమి రోడ్డు కానీ అక్కడున్న చాలా ఏదైతే కొన్ని కాలనీలు ఇంకా ఇప్పటికీ జల దిగ్బంధంలోనే అక్కడి ప్రజలు మగ్గిపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసి ముద్దయిపోయాయి. అదే విధంగా చాలా ఇళ్లలోకి వచ్చిన నీటితోటి వాళ్ళు కనీసం ఈరోజు పండుగను కూడా సరిగ్గా జరుపుకోలేని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా అక్కడున్న పోలీస్ అధికారి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ ప్రధాన ప్రాంతాలలో ఏర్పడ్డ ఏదైతే బీభత్సకర పరిస్థితుల దగ్గర ఆయన దగ్గరుండి అక్కడ పోయి సహాయక చర్యలు చేపడుతున్నారు. రెహానా. ఓకే సాయిలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం పడుతుండటంతో కామారెడ్డి జిల్లాలో ఎటు చూసినా వరద కనిపిస్తోంది. వంతెనలు కూడా కూలిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, చెరువులకు గండ్లు పడ్డాయి, వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బిక్నూర్ తలమడ్ల మధ్యలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వంతెన తెగిపోయింది. వరదలో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంక్ పైకెక్కి తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. కలెక్టర్ స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సహాయంతో 5గురిని సురక్షితంగా తీసుకొచ్చారు. మిగిలిన 5గురిని కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకపోవడం బెస్ట్. మరోవైపు మెదక్లో కూడా కుంభ వృష్టిగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి నగేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ నగేష్. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముఖ్యంగా హవేలీ, ఘనాపూర్, టేక్మాల్, పెద్ద శంకరంపేట ఆయా ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తీవ్రంగా వర్షం ఉండడంతో వాగులు గుంపులు పొంగి పొందడంతో ఇళ్లలోకి అయితే వరద నీరు వచ్చాయి. దీంతోనే అక్కడ ఉన్న జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు
మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట 3 ప్రాంతాల్లో కూడా వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మెదక్ లో మాత్రం వరదలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న చిన్న వాగులు, వంకలు పొంగి పొరడంతో ఈ పరిస్థితి ఉంది. హవేలీ, ఘనాపూర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలను కూడా నీటి మునిగిపోయాయి. హవేలీ, ఘనాపూర్ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, ఈ మెదక్ ఈ రూట్ లో వెళ్లే రహదారి NH-44 పైన కూడా ఏదైతే వాగు తెగిపోయింది. దీంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ యొక్క నిజామాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ వైపు వస్తున్న ఒక వాహనంలో 12 మంది చిక్కున్నారు. దీంతో వారు DRF సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా వారికి పునరావాస చర్యలు, కొన్ని చోట్ల పునరావాస చర్యలు, మరికొన్ని చోట్ల ఎవరైతే చిన్న చిన్న ఇల్లు పాకల్లో ఉండే వాళ్ళు ఉంటారో వారి ఇళ్లకు వరదలు చేరడంతో వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రామాయంపేట, మెదక్ తర్వాత సిద్దిపేటలోని గజ్వేల్, ఈ హవేలీ, ఘనాపూర్ ఈ ప్రాంతాల్లో మాత్రం వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటు ఎగువన కామారెడ్డితో పాటు కర్ణాటక మీదుగా వస్తున్న వరద ఏదైతే ఉందో ఆ వరద పోటు పెరిగిపోవడంతో సింగూరు ప్రాజెక్టు కూడా కొంత ఇన్ఫ్లో పెరుగుతోంది. గతంలో అంటే ఈ 2-3 రోజుల్లో ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేసి అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నప్పటికీ ఈ ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో మళ్లీ పెరిగింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే దిగువ ప్రాంతాల ప్రజలు ఉంటారో వారిని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు, ఏడుపాయల పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే వారిని అయితే అప్రమత్తం చేశారు. ఏడుపాయల్లో కూడా ప్రస్తుతానికైతే పూజలు రాజగోపురం వద్ద కొనసాగుతున్నాయి. ఆ ఆలయం ఇప్పటికే 13 రోజుల పాటు ఇప్పుడే మూసివేయడం జరిగింది. రాజగోపురం వద్ద అయితే అక్కడ పూజలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మెదక్ జిల్లాలో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షపు నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు మెదక్ లోని పోచారం ప్రాజెక్టు చూస్తే ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ఆ ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి పడింది. దీంతో వారి నీరైతే వృధాగా పోతున్న పరిస్థితి ఉంది. ఏ క్షణమైనా కట్ట తెంచుకోవచ్చు అని చెప్పి అక్కడి స్థానికులు అయితే చెప్తున్నారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇంకా మెదక్ జిల్లాలో వేరువేరు చోట్ల వరదలు చిక్కున్న 12 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది వరదలు చిక్కుని చెట్లను పట్టుకొని కొంతమంది అక్కడక్కడ ఉండడంతో వారిని DRF సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తుంది. 10 మందిలో ఒకరినైతే ఇప్పటికి రక్షించారు. 9 మంది రక్షించే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మెదక్ వర్షాలపై మైనంపల్లి హనుమంతరావు CS తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4 తోవలు ట్రై చేసి ఎక్కడికి వెళ్ళిపోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం సేపు ఓకే పట్టు. ఓకే ఓకే. వెదర్ సహకరించాలా. ఈ వెదర్ మంచిగా కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది. చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. చాపర్ ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి, అందరు రెడీగా ఉన్నారు. 4 తోవలు ట్రై చేసి ఎక్కడికి వెళ్ళిపోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం సేపు ఓకే పట్టు. ఓకే ఓకే. నగేష్ కంటిన్యూ చేయండి. మరోవైపు వరదల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. వారిని రక్షించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్ తేవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన CS తో నేరుగా మాట్లాడితే పరిస్థితి అంటే వాతావరణం అనుకూలిస్తే ఇమీడియట్ గా హెలికాప్టర్ పంపేందుకు కూడా CS సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీంతో మెదక్ లోని చాలా ప్రాంతాల్లో ఆ ఇళ్లలోకి వరద నీరు రావడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కొంత ఇబ్బందికరంగా ఉంది. చిన్న చిన్న బోట్లు కూడా వెళ్ళలే ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే హెలికాప్టర్ సహాయం అవసరం అవుతుంది. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగిపోవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉందో ప్రత్యేకంగా హెలికాప్టర్ అయితేనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైన ఇప్పుడు ఏవైతే స్థానికంగా ఉండే హెలికాప్టర్లు కావచ్చు, సైన్యం వాడే హెలికాప్టర్లను తీసుకురావాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. వాతావరణం అంటే ఇప్పుడు వర్ష వాతావరణం ఉంది కాబట్టి వాతావరణం అనుకూలించిన వెంబడే వాళ్ళకి ఈ హెలికాప్టర్ అయితే పంపుతామని చెప్పారు. మరోవైపు ఈ హవేలీ, ఘనాపూర్ సంబంధించి
ఇక్కడ వాగు పొంగి పొర్లుతుండడం ప్రత్యేకంగా మనకు అక్కడ ఉన్న అప్డేట్స్ చూస్తే చాలా వరకు ఈ పరిసర ప్రాంత ప్రజల్లో ఎక్కువగా వరద పోటు ఉందని చెప్పుకోవచ్చు. వారు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం కారణంగా. ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేయాల్సి ఉండగా కొంత ఈ రోజైతే వినాయక చవితి కావడం కూడా కొంత నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వినాయక చవితి పేరుతో కొంతమంది సెలవులు వెళ్లిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న అక్కడి స్థానిక అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఇప్పటికైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇంకా వరద పోటైతే కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలో కొద్దిగా వర్షం తక్కువగా ఉన్నప్పటికీ మెదక్ జిల్లా పైన తీవ్ర ప్రభావం ఉందని చెబుతున్నారు. వరద సహాయక చర్యల్లో ఇప్పటికైనా అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పి ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విషయానికి వస్తే అక్కడ చిక్కున్న 350 మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిని హాస్టల్ నుంచి సురక్షిత ప్రాంతాలకై తరలించారు. వారు ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెదక్ శివార్లోని పుష్పాల వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో అటుగా ఉన్న వారిని ఎవరైతే ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే నగేష్. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ పై భారీగా వరద పారుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేశారు. ఈ క్రమంలో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గతంలో ఈ బ్రిడ్జ్ పై వరదతో 2 కొట్టుకుపోయి మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ రోడ్డుపై రాకపోకలను నిలిపేశారు. వరద ప్రవాహం తగ్గితే వాహనాల రాకపోకలకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఏంటిది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షం పడుతోంది. మున్నేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు భారీ వర్షాలతో డ్రైనేజ్లు పొంగి రోడ్లపై పారుతోంది. ఖమ్మం నగరంలోని పాత బస్ స్టేషన్, ఐటీ హబ్, కవిరాజ్ నగర్, టీఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పల్లిపాడి నుంచి ఎన్కూరు వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వర్షం అప్డేట్ పై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. యాకేష్, ఓవర్ టు యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల్లోకి కూడా భారీగా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కూడా ఉదయం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం అయితే భారీగా కొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రోడ్ల మీద భారీగా వర్షపు నీరు చేరింది. ప్రధానంగా ఖమ్మం నగరంలో చూసుకుంటే ఖమ్మం పాత బస్టాండు, ఐటీ హబ్, కవిరాజ్ నగర్, టీఎన్జీఓ కాలనీను పలు కాలనీలో కూడా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా వర్షం వస్తున్నటువంటి క్రమంలో వరద నీరు పెరుగుతుందా అని కూడా అటు ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మనం ఖమ్మం నగర రోడ్లను కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇంతకు ముందు భారీ వర్షం కొట్టి వెలిసిన అనంతరం కూడా ఈ ప్రాంతంలో భారీగా కూడా వరద నీరు చేరిపోయింది. కాసేపు వాహన రాకపోకలకు కూడా ఇబ్బంది అయినటువంటి సందర్భం కనిపించింది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే ఉదయం నుంచి కూడా కురుస్తుంది. నిన్న కొంత ముసురు పెట్టినప్పటికీ కూడా ఉదయం నుంచి ఇవాళ భారీ వర్షం అయితే కురిసింది.
ఇక జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షం కురుస్తూ ఉంది. అల్పపీడన ప్రభావం ఈ నెల 25న ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 29న ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం ఉంటుందని చెప్పి అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి సందర్భం కనిపించింది. 29 వరకు కూడా అల్పపీడన ప్రభావంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో పాటు ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలు బాగా ఉంటాయి. ఇప్పుడు రైతులు కూడా ఈ వర్షాల నేపథ్యంలో కొంత పంట నష్టం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వేసుకున్నటువంటి పత్తి పంటలోకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అటు పూత దశకు వచ్చినటువంటి పత్తి అటు నష్టం జరిగే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అటు ఈ వరద నీరు ప్రభావంతో ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. భారీగా వరద నీరు రోడ్ల మీదకి పాకి డ్రైన్లకు పొంగినటువంటి నేపథ్యంలో నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అటు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు మున్నేరుకు కూడా వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ రేపు కూడా వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా వరద పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గత వారం కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో చెరువులు, వాగులు, కుంటలు నిండిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కూడా అటు వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు జారే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాలకు కూడా ఈ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో కామారెడ్డి జిల్లాపై క్లౌడ్ బర్స్ట్ అయింది. రాత్రి నుంచి కుండపోతగా వాన పడుతోంది. జిల్లాలోని రాజంపేట, బిక్నూర్, కామారెడ్డి, పాల్వంచ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అత్యంత భీకరంగా వర్షాలు పడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అరగొండలో 14 గంటల్లోనే ఎవ్వరూ ఊహించలేనంతగా 56 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 136 మిల్లీమీటర్ల వర్షం కురవగా బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏకంగా 418 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రోడ్డు మీకు మరోవైపు పోచారం ప్రాజెక్టుకు గండి పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఏదైతే పోచారం ప్రాజెక్టు ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తోంది, ఏదైతే ఎగువ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మెదక్ జిల్లా నుంచి తర్వాత ఈ ఎల్లారెడ్డి ప్రాంతం నుండి తర్వాత ఈ ఏరియా మొత్తానికి ఎడతెరిపి లేకుండా మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఈ అతి భారీ వర్షానికి పూర్తిగా వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్ని పూర్తిగా నిండిపోయి పూర్తిగా వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టులోకి కూడా ఏదైతే పూర్తిగా నిండుకుండలాగా మారిపోయి ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతుంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఇది పాత ప్రాజెక్టు కావడము, దాని పక్కకే చిన్నగా ఒక గండి పడ్డదని చెప్పేసి మనకు సమాచారం తెలుస్తోంది. అయితే దాదాపు వేలాది ఎకరాల సాగు పంటలకు నీటిని అందించే ఈ పోచారం ప్రాజెక్టు ఇప్పుడు నిండడము, తర్వాత ఈ ఎల్లారెడ్డి ప్రాంతము, బాన్సువాడ ప్రాంతము, తర్వాత మిగతా నాగిరెడ్డిపేట మండలము, ఈ అన్ని మండలాలకు ఇది ఒక వరప్రదాయిని. ఈ ప్రాజెక్టులోకి ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇది చిన్న గండి గాని ఇంకా ఇది పెద్దదై పూర్తి స్థాయిలో అనేక గ్రామాలు కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గండిని పూడ్చడానికి అప్రమత్తమై జిల్లా కలెక్టరు దగ్గరుండి ఈ సహాయక చర్యలు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి గండి పూడ్చడానికి ఇరిగేషన్ అధికారులను అక్కడికి మోహరించారు. ఉన్నత స్థాయి అధికారుల బృందం కూడా ఇక్కడికి చేరుకుంటుంది. ఈ పోచారం ప్రాజెక్టు ఏదైతే చిన్న పక్కకున్న తూము దగ్గర ఉన్న ఒక చిన్న గండి పడడము, ఆ ప్రాజెక్టులో నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇంకా అది ఎక్కువగా ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ప్రాజెక్టు ఇంకా ఉధృతి కొనసాగితే మాత్రం ఇక్కడ ఇంకా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. చాలా గ్రామాలు మునిగి ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెహనా, ఎస్, ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారా? ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ ప్రాంతంలో ఎల్లారెడ్డి ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి గమనించే ఆయన కామారెడ్డి కేంద్రంగా ఉంటూ అధికారులను అప్రమత్తం చేశారు. కానీ ఇప్పుడు స్థానికంగా ఎల్లారెడ్డికి వచ్చి ఆయన ఈ పోచారం ప్రాజెక్టు తర్వాత మిగతా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటలు తెగిపోయిన వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడనే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనే అధికారులంతా ఆయనతో సమావేశం నిర్వహించేసి పూర్తి స్థాయిలో దీన్ని ఏదైతే దాని గండిని ఇప్పుడున్న చిన్న గండిని పూర్తి చేసి ఇంకా దానికి ఒక బలమైన ఆ ప్రాంతంలో గట్టిగా సిమెంట్ సంచులు కానీ ఇసుక సంచులు కానీ అక్కడ వేసి దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇది అంతగా అంటే ప్రాజెక్టు కూలిపోయేంత పెద్దగా కొట్టుకపోయేంత ప్రమాదం ఏం లేదని మాత్రం అధికారులు మాత్రం చేస్తున్నారు. అయితే ఈ గండి వెడల్పు అయితే మాత్రం ఎక్కువ వాటర్ వచ్చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనేది మాత్రం వాళ్ళు అంటున్నారు. ఇంకా దానికి సంబంధించిన ఏదైతే నిపుణులను ఏదైతే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏర్పడే వాటికి సంబంధించి దాన్ని ఏ విధంగా అప్పటికప్పుడు చర్యలు చేపట్టే విధంగా ఉన్నతాధికారుల బృందము తర్వాత ఒక నిపుణుల కమిటీని కూడా ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ కూడా దీని విషయంలో సీరియస్ గా ఆయన దీని మీదనే దృష్టి కేంద్రీకరించినట్టుగా మనకు తెలుస్తుంది.